హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ మీకోసం ఇది ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇదైతే మెట్టపాయలకి చాలా బాగుంటుంది. హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. హైవే నుంచి ఒక 1.5 కిలోమీటర్లకి మనం చేలోకి అయితే వచ్చేస్తాం. సో నేల వచ్చేసరికి మీకు ఎర్ర నేల వస్తుంది. నేల చూడండి చాలా బాగుంది. చూడండి లైట్గా గులకరాయి అయితే లైట్గా ఉంటుంది రాయి. సో అవి కూడా అక్కడక్కడే కానీ పెద్దగా ఏం లేవు, కానీ మొత్తం పొలం అయితే చాలా బాగుంది. సో ఇలా అమ్ముదామని చెప్పేసి ఈ సంవత్సరం దీనికి పంట లేదు, వదిలేసారు ఇలాగా. అందుకు మీ ఇలా ఉంది, కానీ నేల ఎక్సలెంట్ నేల ఉంది. మీకు 7 ఎకరాల మొక్క ఇది. ఫ్లాట్ ఒకటే ఫ్లాట్, ఒక సద్రంగా ఉంది మొక్క. అది తోక మొక్కలాగా ఏం లేదు. మీకు మీకు అద్దులు వచ్చేసరికి ఇదిగో అక్కడ ఆ షెడ్ వేసారు కదా, షెడ్ కానీ అటువైపు అద్దు, ఇటువైపు వచ్చేసరికి ఇదిగో ఇక్కడ ఈ షెడ్ ఉంది కదా, కర్రలతో వేసారు. పాక అంటుందని మా ఏరియాలో. ఆ పాక అది పై వైపు అద్దులు. అండ్ మీకు కిందకు వచ్చేసరికి ఆ పెద్ద యాప్ చెట్టు ఉంటుంది అక్కడ కార్నర్లో. ఆ యాప్ చెట్టు నుంచి ఇక్కడ పెద్ద యాప్ చెట్టు ఉంది కదా, దానికి కొంచెం కిందకే ఉంటుంది అనమాట. ఇది సద్దరమైన అద్దులు. మనం కింద పై నిలబడితే కింద దాకా సద్దరంగా కనబడుతుంది. చేలోకి మనకి ఏ ఇబ్బంది లేదు. చేను అయితే అంత బాగుంది, నాకు బాగా నచ్చింది. సో ఇది కాస్ట్ వచ్చేసరికి రైతు వచ్చేసరికి మనకి 12 లక్షలు అయితే చెప్తున్నారు. కూర్చుంటే మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు దీనికి వాటర్ సోర్స్ గురించి చెప్పడానికి అయితే ఇక్కడ పైప్ చూపిస్తారా అండి. ఈ పైప్ ఉంది కదా, ఇది అక్కడ దీనికి చేనుకి చివర కార్నర్లో ఒక బావి ఉంటుంది. బావి నుంచి కింద భూమిలోనే పైప్ వేసారు ఇక్కడ దాకా. సో అక్కడ మనం మోటార్ బిగించుకుంటే ఇక్కడ వాటర్ వస్తాయి. సో వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదనమాట. కిందకి వెళ్ళి అది కూడా చూపిస్తాను, బావి చూపిస్తాను, అండ్ కింద హద్దులు కూడా చూపిస్తాను. సో కిందకైతే వెళ్దాం రండి. సో ఇదైతే వేరే వాళ్ళకి కౌలుకైతే ఇచ్చారంట, సంవత్సరానికి 15,000 కాడికి. ఇందులో రేగి చెట్లు వేసారు, చూడసారు అవి పెద్ద రేగి. సగం పొలం అయితే వేసి ఉన్నాయి ఆల్రెడీ. పొలం ఇది. దీనికి కింద అద్దులు చెప్పా కదా, ఇందా మీకు సరిగ్గా కనపడి ఉండదు. మనకి యాప్ చెట్టు ఉంది కదా, ఈ యాప్ చెట్టు కాడి నుంచి అలా కార్నర్లో చిల్ల చెట్టు వరకు అయితే కింద పక్క అద్దులు అయితే ఉన్నాయి. కాస్ట్ అంటారా, వాళ్ళు వాల్యుబుల్ పొలం కాబట్టి వాళ్ళు రేట్ చెప్పుకుంటున్నారు. మనం ఏమన్నా కూర్చొని కొంచెం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదన్నమాట దీని గురించి ఫుల్ డీటెయిల్స్. సో మీకు దీని డీటెయిల్స్ అయితే నచ్చింది అనుకుంటాను. అక్కడ బావి అయితే ఉంది. బావి దగ్గరికి అయితే ఎండగా నేను నడవలేను, మధ్యాహ్నం 2:30 అవుతుంది కాబట్టి దాన్ని మీకు డ్రోన్లో చూపిస్తాను నీట్గా. సో ఇదన్నమాట. సో ఈ పొలం డీటెయిల్స్. మీకు ఎవరికన్నా నిజంగానే ఇది కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్రైస్ అయితే నెగిసిబుల్ అని చెప్పాను కదా, మరి చీప్ రేట్కి అయితే అడగొద్దు. కొంచెం తగ్గిద్ది, మరి భారీగా అయితే తగ్గదు. ఎందుకంటే దీనికి పక్కన హైవే ఉంది. ఇలా మనం చూస్తుంటే హైవే కనపడే డిస్టెన్స్లో ఉందంట హైవే నుంచి. అందుకని చెప్పి దీనికి ఆ డిమాండ్ ఉంది. ఇది నచ్చిన వాళ్ళకైతే నాకు వాట్సాప్లో ఈ లింక్ షేర్ చేసి ఇస్తాను. అండ్ మీరు ఎవరన్నా విజిట్ అయినా చూపిస్తాను. నేను పెట్టేది ప్రతిదీ చాలా జెన్యూన్గా పెడుతున్నాను. సో అందరిలాగా రైతుల దగ్గర ఒక అమౌంట్ చెప్పి దానికి ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకొని మీరు వచ్చినప్పుడు మధ్యలో మిమ్మల్ని మోసం చేసి అమ్మడం అలాగైతే ఏం లేదు. సో వాళ్ళు ఏదైతే రేట్ చెప్తారో అది మీకు చెప్తాను. సో చాలా క్లియర్గా ఉంటుంది మనతో డీల్ అనేది. ఇప్పటికే చాలా వరకు దగ్గరికి క్లోజ్ అవడానికి వచ్చి ఉన్నాయి. సో దేవుడి వల్ల అయితే అందరూ బాగానే నన్ను ఇష్టపడుతున్నారు. ఇక్కడ దాకా వచ్చి నన్ను నమ్మి వస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. సో ఇలాగే నన్ను ట్రస్ట్ చేయండి. నేను ఇంకా నా నిజాయితీని ఇంకా నిలబెట్టుకుంటాను. ముందులో ఇంకా మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ముందుకు తీసుకొస్తాను. మంచి ప్రాపర్టీస్ కూడా తీసుకొస్తాను. సో నేనైతే నిజాయితీ ఉన్న రోజులు ఇందులో ఉంటాను. ఏ రోజైతే నిజాయితీ ఉండలేనని నాకు అనిపిస్తే ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతానని అయితే ఎవరిని మోసం చేయను. నాకైతే కమిషన్ బేస్ మీదే బిజినెస్ చేస్తాను. మీకైతే ఇక్కడ నుంచి లొకేషన్స్ చెప్తాను. ఫస్ట్ మనం హైదరాబాద్ చూద్దాం. హైదరాబాద్ ఎంత ఉందో. హైదరాబాద్కి మనకి 296 కిలోమీటర్లు వస్తుంది ఈ పొలంలోకి ఎగ్జాక్ట్గా. సో తర్వాత ఆ రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి మొత్తం హైవేనే, మీరు ఎక్కడ సింగిల్ రోడ్లకు కూడా రావట్లేదు. మొత్తం హైవే పక్క నుంచి ఒక 2 కిలోమీటర్ మాత్రం మట్టి రోడ్డు ఉంటుంది అనమాట. మొత్తం హైవేలోనే వస్తారు, ఇబ్బంది లేదు. తర్వాత వచ్చేసరికి మనం విజయవాడ చూద్దాం. విజయవాడ 153 కిలోమీటర్లు వస్తుంది అనమాట. సో విజయవాడ డిస్టెన్స్ అది. తర్వాత మనం గుంటూరు చూద్దాం. గుంటూరు 107 కిలోమీటర్లు వస్తుంది. కర్నూలు కూడా చూద్దాం ఒకసారి. కర్నూలు ఎంత వస్తుందో చూద్దాం. కర్నూలు మనకి 195 కిలోమీటర్లు వస్తుంది అనమాట. ఓవరాల్గా డిస్టెన్స్ అయితే ఇవి. సో మీకైతే చేలోకి కారు వచ్చిందని చెప్పలేను, కానీ చేలోకి కారు వస్తుంది. కానీ దగ్గరగా 1.5 కిలోమీటర్ వరకు మొత్తం హైవేనే. మీరు కర్నూలు నుంచి వచ్చిన హైవేనే, తర్వాత విజయవాడ నుంచి వచ్చిన హైవేనే, హైదరాబాద్ నుంచి వచ్చిన హైవే. సింగిల్ రోడ్లోకి అయితే రావాల్సిన అవసరం లేదు. ఈ చేనుకి వచ్చే డిస్టెన్స్ అయితే ఇలా ఉన్నాయి అనమాట. సో మీకు ఎవరికన్నా ఓకే సెట్ అయిద్దంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఏమిటంటే ఇది ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది నా ఛానల్ గ్రో అవ్వడానికి. సో నన్నైతే
ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఇంకా సపోర్ట్ చేయండి. మీరు వీడియో చూసి కంపల్సరీ లైక్ కొట్టండి. ఇప్పుడు దాకా నా వీడియో చూసారంటే కంపల్సరీ మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చే ఉంటుంది. కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇలాంటి మంచి మంచి కంటెంట్ వస్తుంది. ఈ వీడియో కూడా ఏరియాలో షేర్ చేస్తే ఇన్కేస్ మీరు కొనపోయినా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, వాళ్ళు కొనుక్కుంటారు. సో అందుకనే నేను షేర్ చేయమని చెప్తున్నాను. సో అందరికీ మరి ఒకసారి థ్యాంక్ యూ. నన్ను ఇలాగ సపోర్ట్ చేయండి. చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు ఫోన్ చేసి, వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. మంచి ప్రాపర్టీ ముందు తీసుకొస్తాను. బాయ్ బాయ్.